అన్ని తెలిసిన మనం చేస్తాను మళ్ళీ ఏడు చేస్తారు ఇది మీ పార్టీ ఊరికి కాపాడుకోవడం చేస్తున్నారు. మనం తెలుసుకోవాలి వంట అలా తీసుకెళ్ళండి మనం తెలుసుకోవాలి. ఇది డంపింగ్ యార్డ్ వల్ల మా గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఏంటంటే అధికారులు తక్షణమే స్పందించి ఇది ఒక నిర్మూలన చేయాలని కూడా మేమందరం గ్రామస్తులు 16 గ్రామాలు కూడా దీనివల్ల సమ్మె చేయవలసి వస్తుంది, దీని గురించి ఫైట్ చేయవలసి వస్తుంది. అంతవరకు జీవీఎంసీ వాళ్ళు దీని గురించి తక్షణమే స్పందించి ఇది ఒక ఈ డంపింగ్ యార్డ్ అనేది పక్కకి ఎక్కడికి వేరే దగ్గరికి ఎక్కడ తరలించాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఇది చేస్తేనే మేము ఒక ప్రశాంతంగా ఉండగలుగుతాము. దీనికి తక్షణ వీళ్ళు అందరూ కూడా నిర్ణయించుకోవాలి. ఇది డంపింగ్ యార్డు ఈ మధ్యకాలంలో పెట్టారు మాకు. మేమైతే క్షమించాం, గత 35 సంవత్సరాల నుండి గ్రామం స్థాపించాము. అప్పటి నుండి కూడా మాకు ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇది స్థాపించిన నుండి మేము గ్రామాలు చాలా ఇబ్బంది పడుతున్నాం. చుట్టుపక్కల 16 గ్రామాలు అందరం కూడా ఇబ్బంది పడుతున్నాం సార్. దీన్ని మీరు ఎంతైనా అధికారులు తక్షణమే స్పందించాలని మేము కోరుకుంటున్నాం సార్. పదిహేను సంవత్సరాల క్రితం గాజువాక జోన్కి సంబంధించి ఇక్కడ ట్రాన్స్ఫర్ స్టేషన్ అని చెప్పేసి ఇటు మా షిప్ యార్డ్ నుంచి ఇటు లంకెలపాలెం వరకు ఉన్న వార్డుకు సంబంధించి గార్బేజ్ అంతా తీసుకొచ్చి 76వ వార్డులో రామచంద్రనగర్ ఆనుకున్న పోర్ట్ రోడ్లో ఉన్న ఈ గార్బేజ్ స్టేషన్లో వేయడం జరుగుతుంది. 15 సంవత్సరాల నుంచి కూడా అధికారులు మొరపెట్టుకున్నా ఏదో విధంగా మేము దీన్ని తొలగిస్తాం, ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తాం అని చెప్పేసి ఈరోజు వరకు చెప్పుకోవడం రావడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా కాలనీ చుట్టుపక్కల 16 గ్రామాలున్న ప్రజలు ప్రతిసారి కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ మాకు ఉండలేకపోతున్నాం, ఇబ్బంది పడుతున్నాం, ఎవరు కూడా చుట్టాలు ఎవరు మా ఇంటికి రావట్లేదని చెప్పేసి చాలా రోజుల నుంచి వాళ్ళు గొడవ పెట్టడం, ప్రతిసారి వచ్చి ధర్నాలు చేయడం. అధికారులు ఏదో రోజుకి 400 టన్నులు చెత్త వచ్చేటట్టుగా ఇక్కడ ఏర్పాటు చేశారు. గత 4 సంవత్సరాల నుంచి కూడా మేము గ్రామ అసోసియేషన్ ద్వారాగా మేమేమొచ్చేసి ఇక్కడ ధర్నాలు చేస్తున్నా, నిరసనలు చేస్తున్నా సరే అధికారులకు మాత్రం సీమ కుట్టేటట్టు కూడా లేదు. ఎప్పుడు చెత్త అప్పుడు తీసేస్తామని చెప్పేసి కొల్లబొల్లు కబుర్లు మాత్రం చెప్తూ ఉన్నారు. కానీ ప్రతిరోజు కూడా రోజుకు 400 టన్ను వస్తే ఇక్కడికి రోజుకు 150 టన్ను 200 టన్ను టన్ను మాత్రమే బయటకు ఒప్పాడ డంపింగ్ యార్డ్కి తరలిస్తున్నారు. అలాగా ప్రతిరోజు కూడా రోజుకు 200 టన్ను చెప్పిన ఎప్పుడు చూసినా సరే 1500 టన్ను దాదాపు 1000 టన్ను వరకు ఇక్కడ నిల్వ ఉంచేస్తున్నారు. దాన్ని కూడా చిన్న వర్షాకాలం కానీ ఈ శీతాకాలం అస్సలు మేము ఉండలేని పరిస్థితి. ఈ అనకూడదు కానీ ఈ పండగ పరిస్థితిలో మేము పండగ కూడా చేసుకోలేని పరిస్థితి అండి. దయచేసి అందరూ కూడా స్పందించి ఎలాగుందంటే మా ఏరియాలో ఎక్కువగా దుర్వాసన విపరీతంగా పెరిగిపోయింది. క్యాన్సర్ వ్యాధులు అలాగే శ్వాసకోశ వ్యాధులు ఎన్నో వ్యాధులతోనే మేము సతమతం అవుతూ ఉన్నాము. అధికారులని ఎంత చెప్తున్నా సరే అధికారులు మాత్రం నిమ్మక నీరెట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలో అయితే ఎంతో కొంత స్మెల్ రాకుండా ఉండేది, కానీ ఇప్పుడు అది కూడా లేకుండా ప్రతిరోజు కూడా
అన్నగో కనీసం బయటకు వచ్చి గాలి పీల్చుకోలేని పరిస్థితి అయిపోయింది. వాటర్ కొనుక్కోవడం జరుగుతుంది, అలాగే అన్ని నిత్యావసర సరుకులు కొనుక్కోవడం జరుగుతుంది. ఈరోజు గాలి కూడా కొనుక్కునే పరిస్థితికి ఈరోజు తీసుకొస్తున్నారు అధికారులు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జనవా సుమారు 16 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇప్పటికే ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి తరలించాలని చెప్పేసి గత 4 సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పోరాటాలు చేయడం జరిగింది. పోరాటం చేసేటప్పుడు, ధర్నాలు చేసేటప్పుడు దీన్ని హఠావుట్టుగా కమిషనర్లు, అధికారులు అందరూ కూడా వచ్చేసి ఈ చెత్తను తరలించేస్తున్నారు. తర్వాత మాత్రం మామూలుగా అలాగే యథావిధిగా ఉంచుతున్నారు. అప్పుడులో ఉన్న మెయిన్ కమిషనర్ గారు కూడా వచ్చి మీకు 6 నెలల్లో ఇక్కడ డంపింగ్ యార్డ్ని మేము తరలించేస్తాం అని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత ఆవిడే ఇక్కడి నుంచి వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయిపోయారు. అప్పటి నుంచి కూడా ఈ డంపింగ్ యార్డ్ని ఇలాగే ఉంచుతున్నారు తప్ప వేరే చోట తరలించడం లేదు. దాదాపుగా రామచంద్ర నగర్లో నెలకి ఒకరు కానీ ఇద్దరు కానీ శ్వాసకోశ వ్యాధులతోని, చర్మ వ్యాధులతోని, అలాగే క్యాన్సర్ వ్యాధులతోని చనిపోవడం జరుగుతూ ఉంది. ఈ అధికారులందరికీ తెలుసును, నాయకులందరికీ తెలుసును, కానీ ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు. ప్రజల ప్రాణాలు, అసలు ఈ డంపింగ్ యార్డ్ ప్రజల ప్రాణాలు ఈ అధికారులకి నిర్లక్ష్యంగా చేయడము, ప్రజల ప్రాణాలతో లెక్క చేయకపోవడము చాలా దుర్మార్గమైన వైఖరి. వెంటనే తక్షణమే జీవీఎంసీ కమిషనర్ గారు ఈ డంపింగ్ యార్డ్ని వేరే చోటకి తరలించకపోతే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఉద్యమాలు ఇక్కడ జరుగుతాయి. దానికి మాత్రం దేనికైనా సరే ఇక్కడ ప్రజలందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.